క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వేకువ జామున ఆ దేవాతి దేవుడు మేము మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దీవించాలి అని, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రయాణములోనూ దేవుడు తోడుగా ఉండాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. అది ఎంత సత్యమైన ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక, ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక, ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. యేసయ్యా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము తెలియజేస్తుంది, మీరు మమ్మెంతగానో ప్రేమించారు అని, మమ్మల్ని రక్షించడానికి లోకానికి దిగి వచ్చారు అని, స్తోత్రమయ్యా. మమ్మందరినీ కాపాడడానికి, పాప శాపము నుండి సాతాను బంధకము నుండి రక్షించడానికి, ఆమేన్. విడుదలనివ్వడానికి మీ రక్తాన్ని మా అందరి కొరకు దారపోచారని స్తోత్రం. మేము నమ్ముతున్నాం ప్రభువా. యేసయ్యా, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినా మేము మాత్రం ఈ పాపములో పడి కొట్టి మిట్టాడుతున్నాం ప్రభువా. ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రభువా. మేము మర్చిపోతూ ఉన్నాం ప్రభువా. మీకు విరుద్ధంగా జీవిస్తున్నాము దేవా. మీ యొక్క చిత్తానుసారం జీవించలేకపోతున్నాం ప్రభువా. మమ్మ కరుణించమని, మీ మంచి మనస్సుతో, మీ కృపా దీవెనలతో మమ్మ అందరినీ ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. దేవునినే మరచినను, ఆ ప్రేమను నే మరచినను. దేవునినే మరచినను, అవును దేవా. ఆ ప్రేమను నే
స్నేహితులు బంధుమిత్రులు నన్ను మరిచిన మీరు మాత్రం నన్ను మరిచిపోరు అని నేను నమ్ముతున్నాను ప్రభా. స్తోత్రం. అనేక సార్లు ఈ లోకమే నన్ను ద్వేషించిన మీరు మాత్రం నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రమయ్యా. ఇంత గొప్ప ప్రేమ కలిగిన మిమ్మల్ని వదిలి ఈ లోకం వెనకాల పరుగులు తీస్తున్నాను ప్రభా. రకరకాల బలహీనతలకు లొంగిపోతున్నాను ప్రభా. రకరకాల వ్యసనాలకు నేను లొంగిపోతున్నాను దేవా. నా పాపమును క్షమించండి ప్రభా. నా శాపములను తొలగించండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా నన్ను ఆశీర్వదించండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా నన్ను అభిషేకించండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా నాకు మారు మనసును దయచేయండి ప్రభా. మీ ఆత్మతో నన్ను నింపండి ప్రభా. ఆమేన్. తల్లియే నన్ను మరచినను ఈ లోకమే ద్వేషించినను. 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 మంచి కాపరి నన్ను వెదకుచు నాకై పరితపించు. మంచి కాపరి నన్ను వెదకుచు నాకై పరితపించు. ఎంతగానో నన్ను ప్రేమించు. ఎంతగానో నన్ను ప్రేమించు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగాలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. అది ఎంత సత్యమైన ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ. అందరూ రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ముందు ఆరాధిస్తూ మహిమపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకునే యోగ్యతను దయచేసినందుకు స్తోత్రం ప్రభా. మేము మహిమపరిచే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ప్రభా, మీ ముందు ఆరాధిస్తున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాను. ఈరోజు లైవ్
చాటు ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ బంధకాలలో ఉన్నారో ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ బిడ్డలను అభిషేకించండి ప్రభా, ఈ బిడ్డలను దీవించండి ప్రభా, ఈ కుటుంబంలో అన్ని సమస్యలు తొలగించండి ప్రభా, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి దేవా, అనారోగ్య సమస్యలను విడుదల దయచేయండి ప్రభా, అప్పుల సమస్యలను విడుదల దయచేయండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమమయుడు తండ్రి స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్త స్తోత్రమయ్యా. ఓదార్చేవాడా స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు. ఏమి అవసరమో, ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ బంధకాల్లో ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ గొప్ప దేవుడు మేమందరిని దీవించబోతున్నాడు. ఆ గొప్ప దేవుడు మేమందరిని కూడా కరుణించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లియే నాను మరచినను, ఈ లోకమే చించినను, మంచి కాపరి నన్ను వెదకుచు నాకై పరితపించును. ఎంతగానో నన్ను ప్రేమించును. అవును ప్రభా, ఈ లోకములో నిజమైనటువంటి ప్రేమ కేవలం మీ నుండి మాత్రమే లభిస్తుంది ప్రభా. ఎటు చూసినా మోసమే, ఎటు చూసినా అన్యాయమే, ఎటు చూసినా స్వార్థమే ప్రభా. స్వార్థపు ప్రేమతో, అసూయ కలిగిన ప్రేమతో జీవిస్తూ ఉన్నాం ప్రభా. స్వచ్ఛమైన ప్రేమ, మా కొరకు ప్రాణాలను త్యాగం చేసే ప్రేమ, మమ్మల్ని జీవముతో నింపే ప్రేమ కేవలం అది మీ దగ్గర నుంచి మాత్రమే లభిస్తుంది ప్రభా. యేసయ్యా, మీ బిడ్డలమైన మేము కూడా ఆ ప్రేమలో జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఆ ప్రేమను పొందుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఆ ప్రేమలో మా జీవితాలను ముందుకు నడిపించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ ప్రేమ లేకపోవటంతోనే కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి ప్రభా. భార్యాభర్తలు ఒకవైపు, బిడ్డలు ఒకవైపు, బంధుమిత్రులు ఒకవైపు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఒకవైపు, ఈ విధముగా చిందరు వందరుగా అయిపోతున్నాయి దేవా. కరుణామయుడు అనే దేవా, ఆ ప్రేమను మా అందరిలో కుమ్మరించండి ప్రభా. భార్య భర్తను అర్థం చేసుకోలేని ప్రేమ, భర్త భార్యను అర్థం చేసుకోలేనటువంటి ప్రేమ, బిడ్డల తల్లిదండ్రులను అర్థం చేసుకోలేనటువంటి ప్రేమ, స్వార్థమైన ప్రేమతో జీవిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ఈ ప్రేమ లేకుండా ప్రభా ఎడారి లాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఫలించినటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు ప్రభా. యేసయ్యా, ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఏ కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు లేవో, ఏ భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధాలు లేవో, ఏ కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ సంబంధాలు లేవో, ఈ దివ్య సప్రసాద ఆరాధన ఆ ప్రేమను నింపునుగాక, ఆ ప్రేమతో నింపునుగాక, ఆ బిడ్డలను హృదయాలను ప్రేమతో నింపునుగాక, ఆ కుటుంబాన్ని ప్రేమతో నింపునుగాక. ప్రభా, ఎంతో మంది భార్య భర్తలు మీరిచ్చినటువంటి ప్రేమను కోల్పోయి సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా విడాకుల వరకు వెళుతున్నారు ప్రభా. రకరకాల బలహీనతలకు గురి అయ్యి, రకరకాల బంధకాలకు గురి అయ్యి, మంత్రశక్తులు, చేతబడు శక్తులు, రకరకాల బంధకాల్లో జీవిస్తున్న మీరిచ్చినటువంటి అమూల్యమైనటువంటి ప్రేమ
వివాహ బంధములో మీరు ఇచ్చినటువంటి ప్రేమ కోల్పోయి ప్రభా చీకటి జీవితాన్ని జీవిస్తున్నారు, ఈ లోకానుసారం జీవిస్తున్నారు ప్రభా, పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు ప్రభా, బంధకాల్లో వ్యసనాల్లో పడిపోతున్నారు దేవా. ఈ బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచండి ప్రభా, ఒకరిలో ఒకరు ప్రేమను పుట్టింప చేయండి ప్రభా. ఇది శాశ్వతమైన ప్రేమ, ఇది కలకాలము నిలిచే ప్రేమ, నా ఉన్నతమైన ప్రేమ అని పలికిన దేవా స్తోత్రమయ్యా. ప్రేమే కదా నీ పక్కన పెడితే జీవితాలు చిన్నాభిన్నమైపోతున్నాయి ప్రభా, కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి ప్రభా. మనిషి జీవించి కూడా జీవము లేనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. ప్రేమామయుడైన దేవా, కృప కలిగిన తండ్రి, మీ ప్రేమను, మీ ప్రేమ కాంతి కిరణాలను మా అందరి మీద కుమరించమని, మరొకసారి మమ్మ ప్రేమతో నింపమని, ఆ ప్రేమలో నడిపించమని, ఆ ప్రేమను అనుభవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభా. ఆమేన్. శాంతి, సమాధానము, సఖ్యత, విశ్వాసము, ఐక్యమత్యము లేకుండా స్తోత్రం. విడిపోతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదరించండి ప్రభా, ఆమేన్. దీవించండి ప్రభా, ఆమేన్. బలపరచండి ప్రభా. ఆమేన్. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ప్రతి బిడ్డను అభిషేకించి ఆశీర్వదించి ఆమేన్. దీవించమని ఆమేన్. ప్రభా, ఈ యొక్క ఆరాధన ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని, ఆమేన్. అతి త్వరలోని బిడ్డలందరి జీవితంలో అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరిపించమని స్తోత్రం. ఆమేన్. మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా మొక్కరిద్దాం, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. అత్యంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. దైవ ప్రేమ, నిత్య ప్రేమ. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.